నమస్కారం గురు నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు మీరు చెప్తున్న సాధనలకైతే కనుక రెస్పాన్స్ చాలా బాగుంది గురుగారు. మనకి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. అలాగే చాలా మంది వాళ్ళ అనుభవాల్ని మీకు కాల్స్లో కూడా చెప్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి కపాల యక్షిని. మీరు తెలియజేశారు కదా గురుగారు, అంటే డబ్బుని ఆకర్షించాలి అంటే కనుక ఈ సాధన చాలా పనికొస్తుంది అన్నట్లు తెలియజేశారు. అవును. ఈ కలియుగంలో మనకి చూస్తే కనుక ప్రతి సమస్యకి డబ్బే మూలం. అవును. సో ఆ ధనాన్ని ఆకర్షించేలాగా ఈ సాధన గురించి ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. కపాల యక్షిని, ఇదిగో ఇది కపాలమాల. ఈ కపాలమాలను ధరించాలి అంటే అందరూ అవసరం లేదు, సాధన చేసిన ప్రతి ఒక్కళ్ళ గురువు. ఆ కపాలం అనేటటువంటిది శివశక్తి అనమాట. శివుడు కపాలాన్ని ధరిస్తాడు, కపాలకి సాధన చేస్తాం. శ్మశానంలో రాత్రి 1 గంటకి ఆనంద మార్గ కాకుండా సంస్థలు కాకుండా చాలామంది అవధూతలు అంటే పరిపూర్ణ WT అంటే హోల్ టైమర్స్ అంటాం, పూర్తిగా ఉన్న సాధువులు చేస్తారు. ప్రపంచం అంతా తెలుసు. మనము ఈ కపాల యక్షిణిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. ఈవిడే కాళరాత్రి, దుర్గాదేవి. దుర్గా 9 నవదుర్గాల్లో సప్తమం కాళరాత్రిశ్చ, ప్రథమం శైలపుత్రేది, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంఠేతి, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాతేతి, కాచ్యాయనిత్య షష్టమం, సప్తమం కాళరాత్రిశ్చ అన్నాం. అష్టమం సిద్ధిదాత్రి అని చెప్పుకుంటూ వెళతాం. ఇందులో ఏమిటంటే కపాల యక్షిణి ఈజ్ నథింగ్ బట్ కాళికాదేవి, కాళరాత్రి. ఈమె మంత్రము అత్యంత శక్తివంతమైనటువంటిది. ఇప్పుడు ఈ కపాల యక్షిణి ఏం చేస్తుందంటే కాలాన్ని కూడా నియంత్రించగలదు. మనకి బ్యాడ్ టైం వస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు మీరు చూస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి నాకు పిప్పని నొప్పి తెగ వస్తుంది, కానీ పిప్పని నొప్పి ఉన్నట్టుందా? నేను నొప్పిలో కూడా ఇప్పుడు చెప్తున్నాను. మరి ఇది మీకు తెలుసు ప్రత్యక్షంగా. అంటే మనకు జరిగేటటువంటి దీన్ని కష్టాల్లో కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటి యక్షిణి అనమాట. అంటే ఎక్కడా కూడా తేడా ఉన్నట్టుగా కనబడినవద్దు, అంతే ఎనర్జీ, అంతే. ఒకవేళ నొప్పిలో కూడా ఆనందం ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ పిప్పని నొప్పి వస్తేనే తట్టుకోలేము మనము. దూకేయాలనిపిస్తుంది. పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి గోదావరి బ్యారేజ్ మీద నుంచి దూకేసి గోదావరిలో దూకేయాలి, అంత నొప్పి అనమాట, నరంలోకి వెళ్ళిపోతుంది. మరి అటువంటి తల్లి అయినటువంటి జగజ్జనని మనకి ఆ నొప్పిని తగ్గిస్తుంది. నా ఇష్టం వచ్చిన మందులు వేసేసుకున్నాను నేను, అంటే పిచ్చెక్కుద్ది. అప్పుడు ఏమిట్రా బాబు అని అంటే మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చింది ఇచ్చేస్తారు. పాపం వాళ్ళు మంచిదే ఇస్తారు, కానీ డోసేజ్ కరెక్ట్గా తెలియదు, ఏమి వాళ్ళో తెలియదు. వాళ్ళు అవతలాళ్ళు ఇస్తున్నది ఏ మందులైనా సరే కూడా నేను వేసేసుకున్నాను. 2 ట్రిప్స్ వేసేసుకున్న తర్వాత కపాల యక్షిణి ఏం చేస్తుందంటే, ఇలా కాదురా నాయన, నువ్వు మీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళు అని చెప్తే, అప్పుడు మా గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా ట్రీట్ చేసి, చక్కగా ఇది దీని తర్వాత రూట్ కెనాల్ చేయండి సార్ అంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అంటే ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే, మామూలుగా ఎలా స్టార్ట్ చేసినా దాన్ని తీసుకెళ్ళి ఒక ఆర్గనైజ్డ్ విధానంలోకి పెడుతుంది అనమాట. అది యక్షిణి చేసేది ఒక ఎడ్యుకేటివ్ విధానంలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఒక పని చేస్తారమ్మా, ఆ పని చేసేది ఒక ఆర్గనైజ్డ్గా చేస్తారు. అశాస్త్రీయంగా అవైదికంగా కూడా చేసేయచ్చు, మనం వచ్చేస్తుంది. ఇప్పుడు పంచమకారాల దగ్గరికే వద్దాం. ఆనంద్ మార్గ్ స్వామీజీలని, మా దిలీప్ సి శర్మని, మా శిష్యుడు, ఆయన అంతర్జాతీయ స్థాయిలో అర్నాబ్ గోస్వామితో సమానమైనటువంటి యాంకరు, మీ శిష్యుడు కూడాను అతను. మరి అటువంటి వ్యక్తి తీసుకో దిలీప్, ఆయన చెప్తున్నాడు కదా పంచమకారాల గురించి అంటే వీడియో తీశాడు. అందులో క్లియర్గా ఆయన ఏం చెప్తున్నారు స్వామీజీ గారు, మనకి సహస్రార చక్రంలో పంచమకారాల్లో మధ్యము అంటే ఏదో అనుకుంటాము, మనము సహస్రార చక్రానికి పైకి వెళుతుంది. అక్కడ ఆ నెక్టార్ ఒక్కొక్క డ్రాప్ మనకి అమృతం ధార కింద వస్తుంది. దాన్ని యోగులు ఋషులు దాన్ని తాగుతారనమాట. అది తేనెలాగా వస్తుంది. యోగ సాధన చేసే వాళ్ళకి సహస్రార చక్రం విచ్ఛిన్నమైతే ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ నెక్టార్ హనీలాగా పడుతుంది. అది పెట్టాలి మనం, ఇది అమ్మవారికి నైవేద్యంగా. అంతేగాని పంచమకారాలు మద్యం అన్నామని మందుబాటలు కొనేసి పెడుతున్నారు మన ఫ్రెండ్స్, పెట్టుకొని కానీ చెప్తున్నా, అసలు అది పెట్టాలి. అలాగే మా శిష్యుడు దిలీప్ సి శర్మ ఏం చెప్తాడు, అభిషేకం అంటే అండి దేవతలు అమృతం తాగారంటే అమృతం అంటే మందు కాదండి, అది దేవతలు తాగేటటువంటిది పంచామృతాలంటే అది కాదు, అమృతము అని అంటే శుద్ధోదక జలము అని ఆయన డెఫినేషన్లో ఆయన చెప్పుకొచ్చారు ఆయన వీడియోస్, మనం చూద్దాం తర్వాత.
మన ఛానల్లో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే ఈ యొక్క యక్షిణికి మనము కపాల యక్షిణి సాధన చేసినప్పుడు శత్రు భయంకరులైనటువంటి వాళ్ళందరినీ కూడా పడగొట్టేస్తుంది. మన శత్రువుల నుంచి ఫస్ట్ పీడ నుంచి పోగొడుతుంది. ఫస్ట్ క్రీం బీజం, ఓం క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం దక్షిణకాళికే క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం స్వా, ఇలాగ మనం దక్షిణకాళిక అవన్నీ చేస్తాం. అలాగే సంపుటీకరణాలు ఉంటాయి. యక్షిణి కాళరాత్రి క్రీం బీజంతో చేయొచ్చు. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ. అదే కృష్ణుడిని క్లీం బీజంతో ఆకర్షణ చేయొచ్చు. అలాగే ప్రతి మనిషికి కూడా ధనయక్షిణి కావాలి, అలాగే జనాకర్షణ ధనాకర్షణ రెండు కావాలి. మీరు ఇంటర్నేషనల్ యాంకర్, త్వరలో కాబోయే ఒక మంచి అవార్డు గ్రహీత కాబట్టి ఎంతో ధైర్యంగా చక్కగా ఈ యక్షిణి సాధనని ఒక ఆర్గనైజ్డ్ విధానంలో పేద ప్రజలకు అందరికీ ఉపయోగపడాలని అత్యంత సాహసంతో మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. ఇక్కడ ఈ యొక్క ధనాకర్షణ జనాకర్షణ రావాలంటే మనము ఈ క్లీంకారంతో మనము సంపుటీకరణలతో మనం చేసుకోవచ్చు అనమాట. కుబేర యక్షిణి, కుబేరుడు ఆల్రెడీ యక్షుడు ఆయన. అంటే కుబేరుడితో పాటు కలిపి మనం ఈ యొక్క ధన యక్షిణిని కలపచ్చు, లేకపోతే కామేశ్వరి యక్షిణిని కలపచ్చు, కపాల యక్షిణిని కలపచ్చు, చింతామణి యక్షిణి అని కూడా ఉంటాయి. ఇలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవి యక్షిణి సాధనలో మా గురు పరంపరలో మేము నేర్చుకున్నాం కాబట్టి వీ కెన్ మేక్ మోర్ దాన్ 2000 వీడియోస్. అంతేగాని అసలు యక్షిణి సాధన గురించి చెప్పాలన్నా చెయ్యాలన్నా కూడా ప్రతి ఒక్కరికి పాసిపడిపోద్ది వినాలన్నా కూడా. కానీ మన ప్రేక్షకులు చాలా మంచోళ్ళు, మనల్ని బాగా ఆదరించారు. వాళ్ళు చక్కగా నేర్చుకోవాలని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మీరు ఫస్ట్ కృతజ్ఞతలు మీకు. ఎందువల్లంటే పాపం వాళ్ళ సంక్షేమం కోసం మీరు చెప్పాలి, అసలు నిజమేంటి అన్నది చెప్పాలని మీ తాపత్రయం. తప్పకుండా యక్షిణి సాధన డేంజర్ కాదు. ఏ సాధన కూడా కపాల యక్షిణి కూడా అసలు అమృతాన్ని కురిపిస్తుంది. మహాకాళి తల్లి ఆమె. అంటే డైరెక్ట్ కాళరాత్రిని పూజ చేస్తానికి మనకి సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు నేను డేస్ బేబీ అప్పుడు దగ్గర నుంచి కూడా నేను ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఒళ్ళో పెరిగినటువంటి వాడిని నేను ఆనంద్ మార్గాకి. అండ్ ఐఎమ్ ద ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఆఫ్ ఆనంద్ మార్గ ఆశ్రమం. అలాగే మా పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారి దగ్గర నుంచి నాకు ఇప్పుడున్నటువంటి మీరు చూస్తున్నటువంటి స్వామీజీలు ప్రతి ఒక్కరికి నేను తెలుసు. మా చిన్నజీర స్వామి, మా సుందర చైతన్య స్వామి, మా గణపతి సచ్చిదానంద స్వామి, వీళ్ళ స్పీచ్లు వింటూనే ఉన్న మా గురువుగారు, అసలే గురువుగారు అయినటువంటి భారతీ తీర్థ స్వాముల వారు, వాళ్ళంతా కూడా ఆర్గనైజ్డ్ విధానంలో చెప్తారు కాబట్టి మాకు కొంతన్నా 0.0001% అన్నా వాళ్ళ జ్ఞానంలోది నాకు వచ్చింది. అయితే వాళ్ళకి మా గురువులంతా కూడా శివుడి గురించి చెప్తారు లేదా విష్ణువు గురించి చెప్తారు. ఈ యక్షిణి సాధనలు అవి చెప్పరు కాబట్టి కనుమరుగుపడిపోతుంది. కాబట్టి ఈ విజ్ఞానాన్ని యక్షిణి విద్య, గంధర్వ విద్య, ఇంకా ఈ యొక్క కిన్నెర ఇవన్నీ కూడా ప్రపంచానికి ఇవ్వాలి అన్నది నా తాపత్రయం. నేను చేసేటటువంటి ఈ తాపత్రయంలో ఒక యాంకర్ అమ్మ నన్ను ప్రశ్నించింది, ఎందుకంటే మీరు యక్షిణి సాధనలు అందరికీ ఇచ్చేస్తున్నారు గురుగారు, ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేసేస్తే శక్తి వచ్చేసి. అంటే నా ప్రేక్షకులు చాలా మంచోళ్ళమ్మా, అలాంటి వాళ్ళని ఫిల్టర్ చేసే యక్షిణి దేవత నా దగ్గరికి పంపుద్ది. వాళ్ళు ఏం దుర్వినియోగం చేయరు. పాపం అందరూ అప్పుల్లో కూరుకుపోయారు. వాళ్ళు అప్పుల బాధ నుంచి రావాలనే వాళ్ళు ఎక్కువ. బంగారం కొనుక్కోవాలండి అనుకునేవాళ్ళు, మా మొగుడు మా మాట వినాలండి, ఇలాంటి చిన్న కోరికలకి చిన్న దేవతలు చాలు. ఇప్పుడు అలాగని మనం దుర్గాదేవిని ఆ దేవుళ్ళని పూజ చేయొద్దని అంటే వాళ్ళే వీళ్ళ రూపంలో చేయండిరా నాయన అని చెప్తున్నాం. ఇదే అర్థం చేసుకోవాలి జనం. అంటే లోయర్ ఎనర్జీ లాగా చేసుకోండి. ఆ సాధన చేసుకోండి. ఈ సాధన ఒక మాల తిప్పండి, పోయిందే ఉంది. లెట్ us రెస్పెక్ట్ దిస్ గాడెస్ ఆల్సో బిసైడ్స్ అవర్ మెయిన్ డెయిటీ అన్నది మన కాన్సెప్ట్. కాబట్టి ఈ యొక్క కపాల యక్షిణిని చేసుకున్నట్లయితే దాని నియమాలన్నీ కూడా మనం చెబుదాం. వాళ్ళకి ఏమి కపాలాలు పెట్టుకోవాలేమో ఇంట్లో అనుకుంటారు, అలాగేం కాదు. వీళ్ళకి నిజంగానే ఒక లైవ్లో జరిగినటువంటి ఒక రియల్ స్టోరీ చెప్పాలి. మా ఆనంద్ మార్గ ఆశ్రమం సైదాబాద్ కాలనీలో, లక్ష్మీనగర్లో ఉంది. సైదాబాద్ కాలనీలో రాము గారని చచ్చిపోయాడు, హోమియోపతి డాక్టర్. ప్రసాద్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు, చాలా మంచివాడు ప్రసాద్. ఒకసారి ఈ డాక్టర్ రాముని తీసుకొని మా ఆశ్రమం స్వామీజీ డిఎస్ దాదా అంటాం, డైసిస్ సెక్రటరీ ఆచార్య సత్యదేవానంద అవధూతాను, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఆయన నేపాల్కి వెళ్ళిపోయారు. ఆ స్వామీజీ దగ్గరికి ఇది 15 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. అప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి 2 కపాలాలు కావాలన్నారంట. అంటే అప్పుడు నాకు ఫోన్ చేసి దదా అంటే అన్న అని,
దాదా మా ఆనంద్ మార్గాసంలో ఒకళ్ళనొకళ్ళు దాదా అనుకుంటాం, వీళ్ళకి 2 కపాలాలు కావాలంటే ఇప్పిస్తావా అని అడిగాడు. కపాలాలు ఏంటి, టోటల్ బాడీ ఇప్పిస్తాను రమ్మను, స్కెలిటన్ ఇప్పిస్తాను అని అన్న. అంటే నవ్వుకున్నాడు మా స్వామీజీ. మా గురువుల ఆనందమే మాకు కావాలి. ఆ నవ్వులో ఎంతో ఆనందాన్ని చూశాను నేను ఆ జోక్కి. సరే వాళ్ళని పంపమన్నాను, వచ్చారు 2. మరి ధైర్యస్తులు వచ్చినప్పుడు ఎర్రగడ్డ శ్మశానాన్ని తీసుకెళ్ళా. అటు కాటికాపరిని పిలిచి వీళ్ళకి 2 కపాలాలు కావాలంట అన్నాను. అనగానే అతను కపాలాలు కావాలనగానే విచిత్రంగా చూసి, కపాలాలు ఎలాగొస్తాయి, ఇప్పుడు ఒక డెడ్ బాడీ తీయాలంటే పంచనామా తీయాలి, పోలీస్ రావాలి, ఎస్ఐ రావాలి, ఎంఆర్ఓ రావాలి, ఇంతమంది తతంగం ఉంటుంది అనగానే, ఈయన మీకు తెలియదా, మీకు ఏదో ఇప్పించేస్తారనుకుని వచ్చామంటే ఎందుకు ఇప్పిస్తావా అనగానే, అయిపోయి వీళ్ళు ఎక్కడ ఇది అనుకుంటారో, ఈ పంచనామా ఎంత తతంగం చేస్తున్నాడు అనుకొని వీళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయారు. పారిపోయి అక్కడ విజయవాడలో తెచ్చుకున్నారనుకో. తెచ్చుకొని ఆ రాము గారు హోమియోపతి ఆయన ఏముండవు, కపాలాలు పెట్టుకోవచ్చు, ఏముంది, ఇంట్లో రూములో పెట్టుకొని దాన్ని పూజా మందిరంలో కింద పెట్టుకొని పాతుకొని దానిపైన కుంకుమ వేసి పూజ చేసుకుని అలాగే ఒక 10 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు చెప్పి ఈ మధ్యనే ఆయన చనిపోయారనమాట. రాము గారు హోమియోపతి డాక్టర్, వనస్థలిపురంలో ఉంటారు. నాగా సాధువుల్ని తీసుకొచ్చి ఒక సభ కూడా పెట్టారు ఒక స్కూల్లో ఆయన. ఇదంతా పెద్ద మంత్రతంత్ర శాస్త్రాలు. మామూలు పంతులు గారులు అంటే పాపం ఏదో గోత్రనామాలు చదువుతారు, పూజలు చేస్తారు. ఇంత మంత్రతంత్ర శాస్త్రాలు అంత ఈజీ కాదు. మేమంతా డేస్ బేబీ అప్పటి నుంచి మంచి గురువుల దగ్గర మేము పెరిగాము. మా గురువుల యొక్క దయా భిక్ష, అందుకని మంత్రతంత్ర శాస్త్రం మాకు సిద్ధించింది కాబట్టి ఆ విద్యను ప్రజలకు చెప్పాలా. మనమేం కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్, జనాన్ని అందరికీ తెలిసిందే. కాబట్టి మనం కావాల్సింది ఏమిటంటే ఈ యొక్క కాపాలికాలు ఏ కపాలాలు పెట్టుకోవసరం లేదు. ఆ నియమాలు రియల్లీ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరికైతే విద్య నేర్చుకోవాలని గురువు శిష్యుడు ఆ మధ్య ఉంటుంది అంతే. వాళ్ళకి థర్డ్ పర్సన్కి అనవసరం. కాబట్టి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన దగ్గరికి కనుక సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళకి మనం నేర్పిద్దామమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ఈ సాధన గురించి అయితే ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.